ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి, మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం మీకు ఆ కాలు ప్రాబ్లం అయినప్పుడు ఒక 6 మంత్స్ బెడ్ రెస్ట్ అని. అలాంటి సమయంలో మీరు కృష్ణానగర్లో బెడ్ మీద ఉన్నప్పుడు ఇప్పటి ఒక స్టార్ హీరో మీ దగ్గరికి వచ్చి ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి సీను ఎంత కావాలో చెప్పు అని చెప్పి అడిగి ఆ రోజుల్లో మీకు ధైర్యం ఇచ్చిన ఆ స్టార్ హీరో ఎవరు? సరే, ఒక సిచ్యువేషన్ చెప్తా. ఆ రోజు ఎన్టీఆర్ గారు షూట్ జరుగుతుంది. ప్రతాప్ గారు డైరెక్టర్. నిన్ను చూడాలని ఫస్ట్ మూవీ ఉషా కిరణ్ మూవీస్. సో ఆ షూటు యాక్చువల్గా ఎన్టీఆర్ గారు చాలా జోలుగా ఉండేవాళ్ళు. జోలుగా ఉంటారు, ఇప్పటికీ అట్లాగే ఉంటారు. అయితే నేనేంటంటే ప్రతాప్ గారిని అడిగి మధ్యాహ్నం వరకు ఒక హాఫ్ డే అడ్జస్ట్మెంట్ అడిగి నువ్వు నేనుకి ఓకే అప్పుడేనా సైమల్టేనియస్ గా చేస్తున్నా ఒకటే రోజు 2 షూట్లు. అదేమో డాక్టర్ గారి హౌస్ ఏదో పెద్దమ్మ గుడి బ్యాక్ సైడ్ డాక్టర్ గారి హౌస్ అని ఉండేది, అక్కడ షూటింగ్ చేసాము చాలా మంది, అక్కడ షూటు. సో అక్కడి నుంచి నేను ఎన్టీఆర్ గారు నాతో సరదాగా రా లేకపోతే ఏమది బట్ ఉండు అంటే చాలా జోలుగా ఉండేవాళ్ళు. నేను వెళ్తా గురుగారి సినిమా ఏంటనుకున్నావు అబ్బా అనేవాడు, సరదాగా ఉండే. అలా అని వెళ్ళినోండి కదా నేను. ఆయన షాక్ అయ్యాడు జరిగిందంటే, అదేంటి వాడు పొద్దునంత సరదాగా మాట్లాడే అలా ఎలా జరిగిందని. జరిగింది, నేను అయిపోయింది. ఇంటికి వచ్చారండి చేస్తే అప్పుడు అంబాసిడర్ కారు ఉండేది. వచ్చారు, కొబ్బరి బొండాలు చెక్ తీసుకొని వచ్చారు ఎన్టీఆర్ గారు. ఆ రావటం కూడా అంటే ఆ మనిషి అలాగే అంటే ఆ జోయల్గా ఉండేవాళ్ళు. అయిందా అనేవాడు, అంటే నాతో అలా ఉండేవాళ్ళండి. అయిపోయింది ఎందుకు గురించి ఎప్పుడు దాని గురించి అనేవాడిని నేను. అయింది బాగైంది, ఇదిగో చెక్ ఎంత కావాలరా అన్నాడు. నాకేమొద్దు, నాకెందుకు అసలు, నాకు ఏమొద్దు, నేమొద్దు, లేదు అసలు సమస్య లేదు, నేను తీసుకోను అని అడిగి అది సిచ్యువేషన్ అదే అండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎన్టీఆర్ గారు ఏంటి, పెద్ద ఫ్యామిలీ కదా, అతను వచ్చి నా కోసం, నేను ఎక్కడ కృష్ణానగర్లో ఉండేవాడిని, అక్కడికి వచ్చి రావటం ఏంటి అని హ్యాపీ ఫీల్ అయ్యాను, షాక్ కూడా అయ్యాను. మీ లైఫ్ని మార్చిన వ్యక్తుల్లో తేజ గారితో పాటు ఖచ్చితంగా శ్రీను వైట్ల గారిది ప్రథమ స్థానం ఉంటుంది. అవునండి. సో శ్రీను వైట్ల గారి పరిచయం మీకు ఎలా అయింది? ఆడిషన్లో కలిసారా? ఆ ఆనందం సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది? ఒక్కసారి ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. అయితే నాకు ఎప్పుడైతే నువ్వు నేను సినిమాకి కాలు ఇరిగిందో 6 మంత్స్ బెడ్ తర్వాత నేను చాలా ఇబ్బందులు ఉన్న అబ్బాయి ఏంటి ఇప్పుడే మన ఇన్ని రోజులు స్ట్రగుల్ చేసి ఒక సినిమా సినిమా వచ్చి దాంతో సినిమాలు వస్తాయని వస్తున్న టైంలో కాలు ఇరిగింది ఏంటి, ఎలాగ నా కెరియర్ అని ఒక ఆలోచన ఉంటే మళ్ళీ నాకు ఉషా కిరణ్ మూవీస్ నుంచే ఫోన్ వచ్చిందండి. సో మీ లైఫ్ ఆ తొలినాళ్ళు అక్కడక్కడే తిరుగుతుంది మొత్తం. కంటిన్యూ ఉషా కిరణ్ మూవీస్ 6-7 సినిమాలు చేశాను సార్, కంటిన్యూ అవే ఉషా కిరణ్ మూవీస్, సినిమాలన్నీ అయ్యే అవే. ఉషా కిరణ్ మూవీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఒకసారి వస్తావా, ఒక సినిమా ఉంది, నువ్వు నడుస్తున్నావా అంటే నడుస్తుంది సార్, అప్పుడు నడుస్తున్నా, కాలు బాగా అయిపోయింది సార్, ప్రాబ్లం ఏం లేదంటే రమ్మంటే వెళ్ళాను సార్. అప్పుడు ఇప్పుడు మన రాఘవేంద్ర గారిది థియేటర్ ఉంది కదండి, పివి, దాని వెనకాల ఉండేదండి ఉషా కిరణ్ అది గెస్ట్ హౌస్ ఒకటి, అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే అక్కడ శ్రీను వైట్ల గారు ఫస్ట్ టైము, అప్పుడు నేను రామచందర్ అని ఆడ పాపం ఇప్పుడు పెరాలసిస్ వచ్చింది బాగాలేదు, నేను రామచందర్ గారు, తర్వాత ఇంకెవరు బబ్లు, శివారెడ్డి, అందరూ అక్కడ ఆ రోజు వచ్చాము. తర్వాత శ్రీను వైట్ల గారు, అప్పుడు నాకు తెలియదు ఆయన అంతకుముందు నీకోసం అనే సినిమా ఉషా కిరణ్ వాళ్ళతో రిలీజ్ అయింది, చేశారని తెలుసు, దానికి అవార్డులు వచ్చాయి, ఆ విషయం తెలుసు కానీ పరిచయం లేదు. సో ఆ రోజు పరిచయం అయ్యారు, మా క్యారెక్టర్లు చెప్పారు, ఇలా హీరో ఫ్రెండ్స్ అవి ఇవి. ఆ రోజు ఇక మీ డైలాగ్స్ ఇలా ఉంటాయని చెప్పి ఆ స్క్రిప్ట్ కూడా చూపించారు. ఓకే అయిపోయింది. తర్వాత సినిమా షూట్, తర్వాత డేట్లు వచ్చాయి, మాట్లాడిన తర్వాత వెళ్తుంటే నేను ఎప్పుడు మనకి ఒకటి ఉంటుంది కదండి, 6th సెన్స్ ఒక్కొక్కసారి పనిచేస్తుంది. నేను మధ్యలో కాలు ఇరిగి నా కాలు ఫ్రాక్చర్ అవడం వల్ల కొన్ని సినిమాలు మిస్ అయ్యాను. ఈ సినిమా నాకేదో జరగబోతుందో 6th సెన్స్. అప్పుడు ట్రైన్లో వైజాగ్ వెళ్తున్నాం, ఫస్ట్ వైజాగ్లో షూట్ అండి. ఫస్ట్ వెళ్తుంటే అలా ట్రైన్ ఎక్కిన వర్షం స్టార్ట్ అయిందండి. నా ఫీలింగ్ చెప్పనా, అది వర్షం స్టార్ట్ అయిందంటే శుభసూచకం, అదో ఫీలింగ్ అనమాట. నేనేదో అంటే ఒక 6th సెన్స్, నేనేదో ఒక పాజిటివ్ సెన్స్ మీకు తెలుస్తుంది. అయిపోయింది సార్. లొకేషన్కి వెళ్ళాక ఫస్ట్ యాక్చువల్గా పర్సు మర్చిపోయాను శివారెడ్డి క్యారెక్టర్. తర్వాత ఫస్ట్ రోజు సీన్ ఒకటి ఉంది సార్, రికార్డ్స్ దొంగతనం చేస్తాను హీరోయిన్కి, అది నువ్వు చేస్తావారా అన్నారు నన్ను. నేను చేస్తాను సార్ అన్న, చేశాను. అక్కడ శ్రీను వైట్ల గారికి నచ్చింది, వీడు బాగా చేశాడు, ఆ రికార్డ్స్ దొంగతనం చేసి నేను తీసుకెళ్ళాను, డబ్బులు కూడా తీసుకుంటాను, బైక్ పెట్రోల్ కోసం, అది నచ్చింది. అలాగా ఇంకా ఆ సినిమా